ఇప్పుడు పరిస్థితి ఏంది? ఏమాత్రం ఆ బలం ఇజ్రాయెల్ బలహీనము అనేటటువంటి మెసేజ్ బయటకు వచ్చిందంటే ఇజ్రాయెల్ని ఫినిష్ చేసేస్తారు. ఎందుకంటే చుట్టూ శత్రు దేశాల మధ్య ఉన్నటువంటి ఒక చిన్న దేశం, అది మనుగడ సాగిస్తున్నది ఇన్నాళ్ళు. ఇట్ ఈస్ ఏబుల్ టు సర్వైవ్ అంటే అది అమెరికా సపోర్ట్ వల్ల, వెస్ట్ సపోర్ట్ వల్ల, అదర్వైజ్ ఎప్పుడూ లేపేసి ఉండేవాళ్ళు. సో అటువంటప్పుడు వాళ్ళు అగ్రెసివ్గానే ఉంటారు. బికాస్ ఎవడైతే స్మాల్ ఫెలో చుట్టూ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అగ్రెసివ్గా లేకపోతే వాడు అసలు మనుగడకే కష్టం. ఆ అగ్రెసివ్నెస్ నీకు మొదటి నుంచి ఇజ్రాయెల్లో అవుపిస్తూ ఉన్నది. 1967 వార్ అప్పుడు కానీ సడన్గా పోయి అన్ని ఎయిర్పోర్ట్స్ను కొట్టేసి ఐ థింక్ 6 daysలో వార్ను కంప్లీట్ చేసేసి అంతా ఆక్యుపై కూడా చేసేసారు. ఇటు ఈజిప్ట్ ల్యాండ్ సినాయి డెజర్టు, అటు లెబనాన్ సైడ్ గోలాన్ హైట్స్, సిరింగా తైపు లెబనాన్ గోలాన్ హైట్స్, ఇవన్నీ కూడా ఆక్యుపై చేసేసారు.